చంచలమ్మ, కేశవ అయితే బయటికి వెళ్ళడానికి బయలుదేరుతారు. ఇక చంటితో సింధూరాన్ని తన చేతిలో పెట్టి, చంటి సింధూరాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చంచలమ్మ, కేశవ వాళ్ళిద్దరూ కూడా వెళ్తారు. ఇక చంచలమ్మ అయితే గుమ్మం దాటే ముందు ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు కానీ ఆ కళింగ ఏదైనా చేయవచ్చు. మా వదినకి అలాగే భవతి వాళ్ళకి నేను జాగ్రత్త చెబుతాను అని చెప్పి భవతి, వదిన, అన్నయ్య ఇలా రండి అని చెప్పి వాళ్ళందరినీ చంచలమ్మ పిలుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళందరూ వచ్చిన తర్వాత, నేను మీ బావగారు బయటకు వెళ్తున్నాము, మీరు సింధూరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి చంచలమ్మ వాళ్ళతో అంటూ ఉంటుంది. దాంతో కేశవ అయితే వాళ్ళు చూసుకుంటారులే చంచలమ్మ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక వాళ్ళైతే ఇలా అంటూ ఉంటారు, సింధూరాన్ని మేము కంటికి రెప్పలా చూసుకుంటాము, మీరు ధైర్యంగా వెళ్ళి రండి అని చెప్పి అక్కడ చాముండి వాళ్ళ అమ్మ వాళ్ళైతే అంటూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే సింధూర దగ్గరకు వచ్చి, సింధూర జాగ్రత్త, నువ్వు ఈ గుమ్మం దాటి బయటకు రాకు సింధూర, ఎందుకు చెప్తున్నానో ఆలోచించు అని చెప్పి చంచలమ్మ అయితే సింధూరతో అంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే భయపడుతూ సింధూరాన్ని వాళ్ళ ఇంట్లో వదిలేసి చంచలమ్మ, కేశవ అయితే బయటికి వెళ్ళిపోతారు. ఇక చంచలమ్మ ఇంట్లో లేదని తెలిసి కళింగ అయితే ఉగ్రరూపం ప్రదర్శిస్తూ ఉంటాడు. రే, ఆ చంచలమ్మ ఇంట్లో లేదని తెలిసింది కదా, ఈ వార్త మళ్ళీ మనకి రాదు, ఇప్పుడే ఆ సింధూరాన్ని ఎలాగైనా సరే మనం ఎత్తుకొని వచ్చేయాలి అని చెప్పి ఆ కళింగ అయితే బెచ్చగాడి వేషంలో రావణాసుడిలా సింధూర దగ్గరకు అయితే వెళ్తాడు. ఇక సింధూర అయితే చంటితో చాలా హ్యాపీగా ఉంటూ అక్కడే ఇంట్లోనే అయితే సరదాగా గడుపుతూ ఉంటుంది. ఇంతలో కళింగ సింధూరాన్ని ఎత్తుకు వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.